హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో రిక్వెస్ట్ ప్రాసెసింగ్ లైఫ్ సైకిల్ ఆఫ్ స్ప్రింగ్ ఎంవిసిలో ప్రోగ్రామటికల్ పరంగా ఏ విధంగా చేయాలి అంటే మనం ఒక ప్రాజెక్ట్ ఏ విధంగా క్రియేట్ చేయాలనే దాని గురించి మనం క్లియర్గా అనేది నేర్చుకుందాం. దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే ఒక ఎక్లిప్స్ అనేది ఓపెన్ అనేది చేసుకుందాం. ఓపెన్ చేసుకున్న తర్వాత ఒక న్యూ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అనేది చేసుకుందాం. దానికోసం ఏంటంటే ఫైల్కి వెళ్ళి మీరు దానికి ముందు వచ్చి జేడబ్ల్యూ పర్స్పెక్టివ్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోండి. ఇక్కడ పర్స్పెక్టివ్కి వెళ్ళి జేడబ్ల్యూ పర్స్పెక్టివ్. ఓకే, ఇప్పుడు ఏమంటే ఫైల్కి వెళ్ళి న్యూ ఫైల్ క్లిక్ చేసి న్యూ ఫైల్లో మనకేమంటే జేడబ్ల్యూ ప్రాజెక్ట్ కాబట్టి మనకి డైనమిక్ వెబ్ ప్రాజెక్ట్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోండి. మీకు డైనమిక్ వెబ్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ అనేది ఇచ్చుకుందాం. మనం ఏంటంటే స్ప్రింగ్ లైఫ్ సైకిల్ కాబట్టి స్ప్రింగ్ లైఫ్ అనేది నేను ఏమంటే ప్రాజెక్ట్ అనేది నేమ్ అనేది ఇస్తున్నా. ఇక్కడ మనకి ఆటోమేటిక్ ఏమంటే అపాచీ టామ్కాట్ సర్వర్ డిఫాల్ట్ గా సెలెక్ట్ అనేది అయింది. మీకు సెలెక్ట్ కాకపోతే మీరు న్యూ అనేది దాన్ని క్లిక్ చేసి మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. మళ్ళీ సేమ్ యాస్టీస్ గా మనం అంటే నెక్స్ట్ అనేది దాన్ని క్లిక్ చేద్దాం. మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఏమంటే web.xml ఫైల్ అనేది అవసరం, ఎందుకంటే కాన్ఫిగరేషన్ చేసేదానికోసం. దానికోసం అంటే జనరేట్ web.xml ఫైల్ అనేది జనరేట్ అనేది చేసుకోండి. మళ్ళీ వచ్చి ఫినిష్ అనేది చేద్దాం. ఇప్పుడు ఏమంటే మనకి ఇక్కడ స్ప్రింగ్ లైఫ్ అనే ఒక ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అనేది అయిపోయింది. ఇప్పుడు మీకు ఏమంటే దీంట్లో చూసినట్లయితే మనకి వెబ్ కంటెంట్ ఫోల్డర్ ఉంది. వెబ్ కంటెంట్ ఫోల్డర్ లోపల మనకి ఏమంటే మెటా ఐఎన్ఎఫ్ లోపల వెబ్ ఐఎన్ఎఫ్ ఫోల్డర్ అనేది ఉంది. వెబ్ ఐఎన్ఎఫ్ ఫోల్డర్ లో మనకి ఏమంటే web.xml ఫైల్ అనేది జనరేట్ అనేది అయింది. ఇక్కడ మనకి ఏమంటే మళ్ళీ లిబ్ ఫోల్డర్ అనేది లిబ్ లో మనం కొన్ని జార్ ఫైల్స్ అనేది యాడ్ అనేది చేయాలి. దానికి సంబంధించిన డ్రైవర్ లింక్ అనేది ఆల్రెడీ ముందే చెప్పినాను, లేకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి డౌన్లోడ్ అనేది చేసుకోండి. ఇప్పుడు మనం ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్న ఫైల్కి వెళ్దాం. ఇక్కడ మనకి డౌన్లోడ్, నేను ఇక్కడ ఏమంటే ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఫోల్డర్లో సేవ్ చేసుకున్నా కాబట్టి సి ఫోల్డర్ సాఫ్ట్వేర్స్కి వెళ్ళి ఇక్కడ మీకు ఏమంటే హైబర్నెట్ అండ్ స్ప్రింగ్ 4 జార్స్ అనే ఫైల్ ఉంటుంది. దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా ఫోల్డర్ అనేది రావడం జరుగుతుంది. వన్స్ మీరు ఫోల్డర్ లోపలికి వెళ్తే మీకు ఇక్కడ మనం అంటే ఇక్కడ స్ప్రింగ్ ఎంవిసి వితౌట్ డిబి అనేది ఉంది. ఈ వితౌట్ డిబి అనే ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ అనేది చేసుకోండి. ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. స్ప్రింగ్ ఎంవిసి వితౌట్ డిబి అనేది. వితౌట్ డిబి లోపలికి వెళ్తే మనకి ఇక్కడ ఉన్న జార్ ఫైల్స్ అన్ని కాపీ అనేది చేసుకోండి. Ctrl+C, మళ్ళీ ఏమంటే లిబ్ ఫోల్డర్ లో పేస్ట్ అనేది చేసేయండి. Ctrl+V. ఇక్కడ ఏమంటే నేను ఏమైనా లిబ్ ఫోల్డర్ లో పేస్ట్ అనేది చేసిన. ఇక్కడ మనం దీన్ని పాత్ అనేది సెట్ చేయాలంటే బిల్డ్ చేయాలంటే చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే జేడబ్ల్యూ ప్రాజెక్ట్స్ అనేవి ఆటోమేటిక్ ఏమంటే అదే పాత్ అనేది బిల్డ్ అనేది అయిపోతుంది. కాబట్టి మనం దీన్ని ఏం క్లిక్ చేయాల్సిన అవసరం అనేది లేదు. నెక్స్ట్ వచ్చి ఇంకొక ఫైల్ అనేది మనం యాడ్ అనేది చేసుకోవాలి. అది ఏం ఫైల్ అనేది మనం ఇప్పుడు క్లియర్గా చూద్దాం. దానికోసం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సేమ్ యాజ్ గా అదే ఫోల్డర్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత బ్యాక్ వెళ్తే మీకు ఇక్కడ మీకు ఏమంటే డిస్పాచర్ సర్వ్లెట్ అనేది XML ఉంటుంది. ఈ డిస్పాచర్ సర్వ్లెట్ అనేది అన్ని కాపీ అనేది చేసుకోండి. Ctrl+C కాపీ చేసిన తర్వాత మనకి ఏమంటే డిస్పాచర్ సర్వ్లెట్ ని మనము జస్ట్ సేమ్ యాజ్ గా వెబ్ ఐఎన్ఎఫ్ ఫోల్డర్ లో మనం అంటే పేస్ట్ అనేది చేయాలి. Ctrl+V పేస్ట్ అనేది చేస్తాం. ఏమంటే వెబ్ ఐఎన్ఎఫ్ ఫోల్డర్ మనం పేస్ట్ అనేది చేసినాం. మళ్ళీ ఏమంటే ఇక్కడ చూసినట్లయితే మనకి ఏమంటే ఇక్కడ అన్ని మనకి సేమ్ యాజ్ గా ఉంది. ఇప్పుడు మనం క్రియేట్ అనేది చేయాలి. దానికోసం ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే మనం ఏమంటే ఒక ప్యాకేజ్ స్ట్రక్చర్ అనేది క్రియేట్ అనేది చేసుకుందాం. దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ SRC మీద క్లిక్ చేసి Ctrl+N అనేది క్లిక్ చేయండి. Ctrl+N అనేది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ప్యాకేజ్ అనేది సెర్చ్ చేయండి. PSCK ప్యాకేజ్ అని సెర్చ్ చేస్తే మీకు ప్యాకేజ్ అనేది రావడం జరుగుతుంది. ప్యాకేజ్ నేమ్ అనేది మనకి org తో స్టార్ట్ అవుతుంది. org.company నేమ్ ఏదైనా ఇచ్చుకోండి. మళ్ళీ అప్లికేషన్ నేమ్ అనేది మనకి ఏమంటే మన యొక్క ప్రాజెక్ట్ నేమ్ మనకి అప్లికేషన్ నేమ్ అనేది కాబట్టి స్ప్రింగ్ లైఫ్ యాప్ ఏ అనేది మనకి ఏమంటే సబ్ క్యాపిటల్ లో ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు మనం ఏమంటే ఫినిష్ అనేది చేద్దాం. ఇప్పుడు ఏమంటే మనం ఒక ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ మనకి కావాలంటే ఇంకేమంటే
మనం ఇక్కడ వెబ్ డాటా XML ఫైల్ కావాలంటే ఓపెన్ అనేది చేసుకుందాం. జస్ట్ మనకి ఇక్కడ ఏమంటే దీంట్లో ఉన్న అన్ని ఫైల్ని రిమూవ్ అనేది చేద్దాం. మనకి జస్ట్ ఒక index.html ఒకటి మాత్రం వదిలేసి ఓకే దీన్ని యాస్టీస్గా వదిలేయండి. మళ్ళీ ఏం మార్చుకుంది. మళ్ళీ డిస్పాచర్ సర్వ్లెట్ కూడా సేమ్ యాస్టీస్గా ఏ విధంగా ఉందో అదే విధంగా మనం అంటే ఇక్కడ వదిలేదు. మనం ఏం చేంజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. నేను ఎక్కడ చేంజ్ చేయాలి ఎప్పుడు చేంజ్ చేయాలని చెప్తాను క్లియర్గా. ఇప్పుడు మనం ఏమంటే మనం డయాగ్రామ్ అనేది చూద్దాం. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే క్లయింట్ అనేది రిక్వెస్ట్ చేస్తాడు. అంటే మనకి క్లయింట్ రిక్వెస్ట్ అనేది ఏమంటే బ్రౌజర్లో చేస్తాడు కాబట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే ఒక HTML ఫైల్ అనేది క్రియేట్ అనేది చేసుకోవాలి. ఒక HTML ఫైల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. దానికోసం ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక HTML ఫైల్ అనేది క్రియేట్ అనేది చేసుకుందాం. అది ఎక్కడ క్రియేట్ చేయాలంటే మనకి వెబ్ కంటెంట్ ఫోల్డర్ మీద క్లిక్ చేసి Ctrl+N మనం ఏమంటే ఇక్కడ దీనికి ముందు వచ్చి HTML ఫైల్స్ అనేది యూజ్ చేస్తున్నాం. నార్మల్గా ఇప్పుడు వచ్చి మనం JSP అనేది యూజ్ చేస్తాం. ఎందుకంటే మనకి HTML అనేది మనకి నార్మల్గా HTML JSP అనేది సేమ్ యాస్టీస్గానే ఉంటుంది. కానీ లోపల కోడింగ్ అంటే లోపల కొన్ని సమ్ చేంజెస్ అనేవి ఉంటాయి. ఇక్కడ మనం ఏంటంటే JSP అనేది యూజ్ చేస్తాం. ఎందుకంటే మనకి ఇక్కడ చూసితే మనం ఏంటంటే వ్యూ రిజాల్వర్ ఇవన్నీ యూజ్ చేస్తున్నాం కాబట్టి నేను ముందే చెప్పిన JSPలోనే మనం ఏంటంటే వ్యూ రిజాల్వర్ అనేది యూజ్ చేస్తాం. కాబట్టి నేను ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లయింట్ బ్రౌజర్ సైడ్లో కూడా మనం ఏంటంటే JSP ఫైల్ని యూజ్ చేస్తాం. మళ్ళీ ఏమంటే ఇక్కడ మళ్ళీ రిటర్న్ చేసిన తర్వాత వ్యూ డిస్ప్లే చేసినప్పుడు మనం ఉంటే JSP ఫైల్ని యూజ్ చేస్తాం. ఓకే దానికోసం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే ఇక్కడ JSP ఫైల్ అనేది క్రియేట్ చేసుకుందాం. మనకి దానికోసం అంటే JSP అనేది సెర్చ్ చేసినా మీకు JSP ఫైల్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఏమంటే మనకి JSP ఫైల్ కాబట్టి JSP దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం ఫైల్ నేమ్ అనేది క్రియేట్ చేసుకుందాం. మనం అంటే index.jsp అనేది క్రియేట్ చేసుకుందాం. ఇండెక్స్ అని ఇచ్చి మీరు ఎంటర్ అనేది ఇస్తే ఆటోమేటిక్గా ఏమంటే JSP ఎక్స్టెన్షన్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూస్తే మీకు ఆటోమేటిక్గా JSP ఎక్స్టెన్షన్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే ఇక్కడ మనకి టైటిల్ అనేది అవసరం లేదు కాబట్టి రిమూవ్ అనేది చేసేద్దాం. ఇప్పుడు మనం అంటే ఒక రిక్వెస్ట్ అనేది సెండ్ చేయాలి. దానికోసం ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫామ్ పేజ్ అనేది కావాలి కాబట్టి ఒక ఫామ్ పేజ్ అనేది క్రియేట్ అనేది చేసుకోవాలి కాబట్టి ఫామ్ అనేది క్రియేట్ చేసుకుందాం. ORM ఫామ్ యాక్షన్ అనేది మనకి ఏమంటే URL అనేది మనం మెన్షన్ అనేది చేయాలి కాబట్టి యాక్షన్ URL అనేది ఇచ్చుకుందాం. నేను ఏమంటే URL అనేది PSK అనేది ఇస్తున్నాం. మళ్ళీ వచ్చి మనం ఏ విధమైన మెథడ్ అంటే పోస్ట్ మెథడ్ అనేది చేస్తున్నాం. పోస్ట్ రిక్వెస్ట్ అనేది కాబట్టి ఏమంటే మెథడ్ ఈక్వల్ టు పోస్ట్ అనేది పెడుతున్నాం. మెథడ్ ఈక్వల్ టు పోస్ట్ మెథడ్. ఓకే ఇక్కడ ఏమంటే మనం ఫామ్ పేజ్లో ఏమంటే URL యాక్షన్ అనేది మెన్షన్ చేసినాం. మళ్ళీ వచ్చి మెథడ్ అనేది పోస్ట్ మెథడ్ అనేసి మనం మెన్షన్ అనేది చేసినాం. ఇప్పుడు ఏమంటే మనం ఇన్సైడ్ వచ్చి ఫామ్ ఫీల్డ్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. నేను ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే నేమ్ అనేది క్రియేట్ చేస్తున్నాను. జస్ట్ నేను నేమ్ అనే ఒకే ఒక ఫామ్ ఫీల్డ్ అనేది క్రియేట్ అనేది చేస్తున్నా. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు మనకి ఏమంటే టెక్స్ట్ అనేది ఇచ్చుకుందాం. టెక్స్ట్ మళ్ళీ నేమ్ అంటే మనకి కీ కావాలి కాబట్టి మనం అంటే నేమ్కి NM అనేది ఇద్దాం. కీ అనేది ఓకే NM అనేది ఇచ్చేసి ఇప్పుడు మనకి ఏమంటే సబ్మిట్ బటన్ అనేది ఒకటి కావాలి. దానికోసం ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కొంచెం స్పేస్ కావాలి కాబట్టి బ్రేక్ అనేది చేద్దాం. బ్రేక్ /br ఇప్పుడు ఏమంటే మనము ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు మనకి ఏమంటే సబ్మిట్ బటన్ కాబట్టి మనం సబ్మిట్ అనేది ఇచ్చుకుందాం. ఇంకా మనకి వాల్యూ అనేది మనకి ఏం వాల్యూ అక్కడ కావాలంటే మనం రిక్వెస్ట్ అనేది చేస్తున్నాం కాబట్టి రిక్వెస్ట్ అనేది మెన్షన్ చేద్దాం. REQUEST రిక్వెస్ట్. ఓకే ఇప్పుడు ఏమంటే మనం ఫామ్ పేజ్ మనం కావాలంటే క్లయింట్ రిక్వెస్ట్ కోసం మనకు కావాల్సిన ఫామ్ పేజ్ అనేది మనం క్రియేట్ అనేది చేసుకున్నాం. ఇప్పుడు క్రియేట్ చేసుకున్న తర్వాత ఏమంటే మనకి ఇక్కడ డయాగ్రామ్లో చూస్తే మనకి ఏమంటే వెబ్ కంటైనర్ ద్వారా మనకి ఏమంటే డిస్పాచర్ సర్వ్లెట్ అనేది రావడం జరుగుతుంది. అంటే వెబ్ కంటైనర్ ద్వారా డిస్పాచర్ అంటే మనకి వెబ్ కాన్ఫిగరేషన్ దేంట్లో చేస్తామంటే మనం web.xml ఫైల్లోనే మనం అంటే కాన్ఫిగరేషన్ అనేది చేస్తాం. దానికోసం ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే web.xml ఫైల్ అనేది ఓపెన్ అనేది చేసుకుందాం.
web.xml ఫైల్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం అంటే కాన్ఫిగరేషన్ అనేది చేయాలి. దానికోసం ఏమంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే ఇక్కడ మనము index.html ఫైల్ అనేది ఉంది కాబట్టి మనం index.html ఫైల్ ని నార్మల్ గా వచ్చి మనకి ఏమంటే ఇండెక్స్ అనేది ఆటోమేటిక్ గా డిఫాల్ట్ గా వెల్కమ్ ఫైల్ లోడ్ అనేది అవుతుంది కాబట్టి మనం అంటే ఇక్కడ వెల్కమ్ ఫైల్ అనేది దాన్ని రిమూవ్ అనేది చేద్దాం. ఎందుకంటే ఇండెక్స్ అనేది ఆటోమేటిక్ గా డిఫాల్ట్ గా లోడ్ అనేది అయిపోతుంది. జస్ట్ మనం ఇక్కడ ఏమంటే సర్వ్లెట్ నేమ్ సర్వ్లెట్ మ్యాపింగ్ అనేది మాత్రం చేద్దాం. సర్వ్లెట్ మ్యాపింగ్ ఈక్వల్ టు మనం ఏమంటే ఇక్కడ సర్వ్లెట్ నేమ్ అనేది వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వ్లెట్ నేమ్ అనేది ఇక్కడ మనం సర్వ్లెట్ నేమ్ అనేది ఏమంటే డిస్పాచర్ అనేది ఇద్దాం. ఎందుకంటే మనకి ఇండెక్స్ అంటే బ్రౌజర్ నుంచి మనం నెక్స్ట్ ఏమంటే డిస్పాచర్ సర్వ్లెట్ కి పంపించాలి కాబట్టి డిస్పాచర్ అనేది ఇస్తున్నాం. SPACTUR డిస్పాచర్ డిస్పాచర్ అనేది DISPATCHER ఓకే మనకి స్పెల్లింగ్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి మనం స్పెల్లింగ్ కరెక్ట్ గా ఇద్దాం. ఓకే DISPATCHER ఓకే డిస్పాచర్ అనేది మనం మెన్షన్ అనేది చేసినాం. నెక్స్ట్ వచ్చి మనకి సర్వ్లెట్ యొక్క URL ప్యాటర్న్ మెన్షన్ కాబట్టి URL ప్యాటర్న్ నుంచి మనకి ఆల్రెడీ తెలుసు మనం అంటే BSK అనేది మెన్షన్ చేసినాం కాబట్టి URL ప్యాటర్న్ BSK అనేది ఇద్దాం. నెక్స్ట్ వచ్చి సర్వ్లెట్ అనేది ఇద్దాం. సర్వ్లెట్ లో నెక్స్ట్ వచ్చి సర్వ్లెట్ కి సేమ్ యాస్టిస్ గా మనకి సర్వ్లెట్ నేమ్ అనేది ఉంటుంది కాబట్టి దీన్ని కాపీ పేస్ట్ అనేది చేద్దాం. Ctrl+C Ctrl+V నెక్స్ట్ వచ్చి మనం ఏమంటే సర్వ్లెట్ క్లాస్ నేమ్ మనకి ఏమంటే ఫుల్లీ క్వాలిఫైడ్ క్లాస్ నేమ్ అనేది మనం మెన్షన్ అనేది చేయాలి. దాన్ని మనం ఎక్కడ ఎలా మెన్షన్ చేయాలి దాని గురించి నేను లాస్ట్ లో క్లియర్ గా చెప్తా. ఇక్కడ ఏమంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే సర్వ్లెట్ క్లాస్ అనేది మెన్షన్ చేద్దాం ఫస్ట్. ఓకే దీనికి మనం ఫుల్లీ క్వాలిఫైడ్ క్లాస్ నేమ్ ఏ విధంగా మెన్షన్ చేయాలనే దాని గురించి నేను క్లియర్ గా అనేది మళ్ళీ చెప్తాను. అప్పుడు మనం మెన్షన్ అనేది చేద్దాం. నెక్స్ట్ వచ్చి మనకి ఏమంటే ఇక్కడ డిస్పాచర్ కి మనం అంటే కాన్ఫిగరేషన్ అనేది చేసినాం. ఇక్కడ మనం డిస్పాచర్ లో ఏం రాయాలనే దాని గురించి కూడా నేను ఇక్కడ క్లియర్ గా వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తా. దానికి ముందు ఏమంటే మనము కంట్రోలర్ క్లాస్ అనేది ఒకటి క్రియేట్ అనేది చేసుకున్నాం. దానికోసం ఏమంటే మనము డబుల్ క్లిక్ అనేది ఇచ్చి మనం స్ప్రింగ్ లైఫ్ యాప్ అనే దాని మీద క్లిక్ చేసి మనకి ఏమంటే ఒక కంట్రోలర్ క్లాస్ అనేది మనం క్రియేట్ అనేది చేసుకున్నాం. దానికోసం ఏమంటే Ctrl+N అనేది క్లిక్ చేసి క్లాస్ అనే దాన్ని క్లిక్ చేసి మనం అంటే ఇక్కడ క్లాస్ లో మనం అంటే ఒక డెమో కంట్రోలర్ డెమో CONTROLLER ఓకే డెమో కంట్రోలర్ క్లాస్ అనేది ఒకటి క్రియేట్ అనేది చేసుకున్నాం. ఫినిష్ అనేది చేద్దాం. ఇక్కడ ఏమంటే నేను డెమో కంట్రోలర్ క్లాస్ అనేది ఒకటి క్రియేట్ అనేది చేసుకున్నాం. మళ్ళీ ఏమంటే ఇక్కడ మనకి ఇప్పుడు వేరియబుల్స్ అంటే ఫామ్ పేజ్ల నుంచి వచ్చిందని మనం ఒక ప్లేస్ టు స్టోర్ అనేది చేయాలి కాబట్టి దానికోసం ఏమంటే నేను ఇక్కడ ఒక డెమో క్లాస్ అనేది ఒకటి క్రియేట్ అనేది చేసుకుంటున్నా. Ctrl+N అనేది క్లిక్ చేసి క్లాస్ ఈక్వల్ టు డెమో క్లాస్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాం. ఇది ఎందుకు క్రియేట్ చేసినా క్లియర్ గా అనేది ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాం. జస్ట్ కొంచెంసేపు వెయిట్ అనేది చేయండి. ఇప్పుడు మనం అంటే ఇక్కడ డెమో కంట్రోలర్ క్లాస్ అనేది క్రియేట్ చేసుకున్నాం. డెమో క్లాస్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు ఏమంటే మనకి ఇక్కడ ఫస్ట్ డిస్పాచర్ సర్వ్లెట్ అనేది ఓపెన్ చేసుకుందాం. దానికి ముందు ఏమంటే మనకి ఏమంటే web.xml మనం ఇక్కడ పిక్చర్ లో చూసినట్టు మనకి ఏమంటే క్లయింట్ నుంచి వెబ్ కంటైనర్ ద్వారా మనకి ఏమంటే డిస్పాచర్ సర్వ్లెట్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనం అంటే డిస్పాచర్ సర్వ్లెట్ web.xml ఫైల్ లో మనం అంటే డిస్పాచర్ సర్వ్లెట్ యొక్క ఫుల్లీ క్వాలిఫైడ్ క్లాస్ నేమ్ అనేది మనం మెన్షన్ అనేది చేయాలి. దానికోసం ఏమంటే మనం ఇక్కడ ఏదైనా ఒక క్లాస్ లోకి అంటే మనకి ఇక్కడ డెమో క్లాస్ కానీ లేకపోతే కంట్రోల్ ఏదైనా ఒక క్లాస్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి DISPATCH డిస్పాచర్ అనేది సెర్చ్ చేసి కంట్రోల్ స్పేస్ అనేది ఇస్తే మీకు ఇక్కడ డిస్పాచర్ సర్వ్లెట్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ డిస్పాచర్ సర్వ్లెట్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ప్యాకేజ్ లో ఉన్న క్వాలిఫైడ్ క్లాస్ నేమ్ అంటే ఈ Ctrl+C అనేది క్లిక్ చేసి మీరు మొత్తం కాపీ అనేది చేసుకోండి. కాపీ చేసిన తర్వాత దీన్ని రిమూవ్ అనేది చేసేయండి. ఎందుకంటే మనకి ఇక్కడ అవసరం లేదు కాబట్టి
ఇప్పుడు ఏమంటే మనం web.xml ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ ఫుల్లీ క్వాలిఫైడ్ అంటే సర్వ్లెట్ క్లాస్ నేమ్ యొక్క దాన్ని మెన్షన్ అనేది చేద్దాం. ఇక్కడ ఏమంటే మనం పేస్ట్ అనేది చేయాలి. ఓకే, ఇప్పుడు ఏమంటే మనకి ఇక్కడ మనం క్లియర్గా అనేది మనకి org.springframework.web.servlet.dispatcher-servlet ఇదేమంటే మనకి డిస్పాచర్ సర్వ్లెట్ యొక్క ఫుల్లీ క్వాలిఫైడ్ క్లాస్ నేమ్ అనేది ఇక్కడ మనం మెన్షన్ అనేది చేసినాం. ఇప్పుడు ఏమంటే మనకి ఇక్కడ డయాగ్రామాటికల్ పరంగా చూస్తే మనం క్లయింట్ నుంచి వెబ్ కంటైనర్ ద్వారా మనం అంటే డిస్పాచర్ సర్వ్లెట్ అనేది HTTP రిక్వెస్ట్ ద్వారా రిక్వెస్ట్ని సెండ్ అనేది చేస్తున్నాం. ఏమంటే సెండ్ అనేది చేసినాం డిస్పాచర్ సర్వ్లెట్కి. ఇక్కడ ఏమంటే మనకి ఇక్కడ క్లియర్గా అనేది మనకి దానికోసం ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే ముందు వచ్చి మనము కంట్రోలర్ క్లాస్ అనేది సెండ్ చేస్తున్నాం కాబట్టి మనకి ఏమంటే డైరెక్ట్గా ఇక్కడ ఏమంటే కంట్రోలర్ క్లాస్ యొక్క ఫుల్లీ క్వాలిఫైడ్ క్లాస్ నేమ్ అనేది మెన్షన్ చేస్తున్నాం. ఇప్పుడు ఏమంటే మనం డిస్పాచర్ సర్వ్లెట్ అనేది సెండ్ చేస్తున్నాం కాబట్టి నేను ఇక్కడ ఏమంటే డిస్పాచర్ సర్వ్లెట్ యొక్క ఫుల్లీ క్వాలిఫైడ్ క్లాస్ నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ అనేది చేసినాం. ఇప్పుడు ఏమంటే మనకి index.jsp లో క్లయింట్ అనేది ఏదైనా ఒక రిక్వెస్ట్ అనేది సెండ్ చేస్తే ఈ రిక్వెస్ట్ అనేది మనకి ఏమంటే వెబ్ కంటైనర్ ద్వారా ఇక్కడ మనకి ఏమంటే web.xml ఫైల్ అంటే వెబ్ కంటైనర్ ద్వారా మనకి ఏమంటే డిస్పాచర్ సర్వ్లెట్ అనేది ట్రాన్స్ఫర్ అనేది అవుతుంది. వన్స్ ఇక్కడ డిస్పాచర్ సర్వ్లెట్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మనం ఏమంటే ఇక్కడ మనం అంటే నార్మల్గా కంట్రోలర్ క్లాస్లో మనం ఏమంటే కంట్రోలర్ క్లాస్ అనేది మెన్షన్ చేయడం కోసం దానికి ముందు వచ్చి @controller controller అనే స్టీరియోటైప్ యానిటేషన్ అనేది యూజ్ చేస్తాం. ఈ స్టీరియోటైప్ యానిటేషన్ అనేది యూజ్ చేసినప్పుడు దాన్ని ఎనేబుల్ చేసేదానికోసం మనం ఏమంటే XML ఫైల్లో ఒక ట్యాగ్ అనేది మెన్షన్ అనేది చేయాలి. అదేమని చూసినట్లయితే మనకి XML ఫైల్లో ఏమని మెన్షన్ చేస్తామంటే కాంపోనెంట్ స్కాన్ నుంచి మనం బేస్ ప్యాకేజ్ అనేది మెన్షన్ అనేది చేస్తాం. ఎందుకంటే దాన్ని ఎనేబుల్ చేయాలంటే దానికోసం ఏమంటే మనం మెన్షన్ అనేది చేయాలి, లేకపోతే వచ్చేయమంటే స్టీరియోటైప్ యానిటేషన్స్ అనేది మనకి వర్క్ అనేది కాదు. దానికోసం మనం ఇక్కడ ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ క్రియేట్ అనేది చేసుకుందాం. కంటెక్స్ట్ కంటెక్స్ట్ కాంపోనెంట్ స్కాన్ scan base package context మనకి ఏమంటే ఇదంటే చూసేదానికి కొంచెం డిజైనింగ్ గా ఉంది, కానీ ఏమంటే డిస్పాచర్ సర్వ్లెట్ ఓకే ఇక్కడ ఏమంటే కాంటెక్స్ట్ కాంపోనెంట్ స్కాన్ బేస్ ప్యాకేజ్ అనేది మనం మెన్షన్ అనేది చేస్తాం. బేస్ ప్యాకేజ్ ఈక్వల్ టు మనకి ఏమంటే మన యొక్క ప్యాకేజ్ నేమ్ అనేది మెన్షన్ చేస్తాం. ఇక్కడ /g క్లోజ్ అనేది చేద్దాం. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఏమంటే లాస్ట్ లో మనం బీన్స్ ని కూడా క్లోజ్ అనేది చేద్దాం. /beans ఇదేమంటే మనకి ఏమంటే ఇక్కడ ఏమంటే మనం కాంపోనెంట్ స్కాన్ ఈక్వల్ టు బేస్ ప్యాకేజ్. ఇక్కడ మనం ఏమంటే బేస్ ప్యాకేజ్ లో మనం ఏం మెన్షన్ చేస్తామంటే మనకి మన యొక్క ప్యాకేజ్ నేమ్ అనేది మన యొక్క క్లాస్ యొక్క ప్యాకేజ్ నేమ్ అనేది దానికోసం ఏదైనా ఒక క్లాస్కి వెళ్ళండి. క్లాస్కి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ చూసినట్లయితే org.bsk.springlife app అనేది మన యొక్క ప్యాకేజ్ నేమ్. దీన్ని కాపీ అనేది చేసుకోండి. Ctrl+C కాపీ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏమంటే పేస్ట్ అనేది చేసేద్దాం. ఓకే, ఇప్పుడు ఏమంటే మనం పేస్ట్ అనేది చేసినాం. ఇప్పుడు ఏమంటే మనకి ఇక్కడ ఏమంటే మనకి వన్స్ ట్రాన్స్ఫర్ అయ్యేదానికి కంప్లీట్ అనేది ఈ డిస్పాచర్ సర్వ్లెట్ యొక్క పని ఏమంటే మనకి ఇక్కడ డయాగ్రామ్లో చూస్తే మనకి క్లియర్గా అనేది అర్థమవుతుంది. ఏమంటే డిస్పాచర్ సర్వ్లెట్ అనేది క్లయింట్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ని తీసుకొని ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరిఫై చేస్తుంది. రిక్వెస్ట్ని వెరిఫై చేసి పర్టికులర్ యాన్యులర్ మ్యాపింగ్ని యూజ్ చేసుకుని కంట్రోలర్ క్లాస్ అనేది డేటా అనేది ట్రాన్స్ఫర్ అనేది చేస్తుంది. ఇది ఏమంటే డిస్పాచర్ సర్వ్లెట్ యొక్క వర్క్ అనేది ఇది వచ్చి ఆటోమేటిక్గా మనకి జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్లో ప్రాసెస్ అనేది రన్ అవుతుంది. ఇప్పుడు మనం అంటే ఇక్కడ నుంచి మనం అంటే పర్టికులర్గా అదే మ్యాచ్ అనేది కంట్రోలర్ క్లాస్ని అదే మ్యాచ్ అనేది చేసుకుంటుంది. మనం అంటే కంట్రోలర్ క్లాస్ అనేది వెళ్దాం. కంట్రోలర్ క్లాస్కి వెళ్ళిన తర్వాత మనకి ఏమంటే ఇక్కడ మనం స్టీరియోటైప్ యానిటేషన్ యూజ్ చేసినాం కాబట్టి అక్కడ బేస్ ప్యాకేజ్ అంటే స్టీరియోటైప్ యానిటేషన్ ఇక్కడ యూజ్ చేసినాం కాబట్టి దీన్ని ఎనేబుల్ చేసేదానికోసం మనం అంటే ఇక్కడ XML ఫైల్లో కాంపోనెంట్ స్కాన్ బేస్ ప్యాకేజ్ ఈక్వల్ టు org.bsk.springlife app అనేదాన్ని ఇక్కడ మెన్షన్ అనేది చేసినాం. ఇప్పుడు అది డిస్పాచర్ సర్వ్లెట్ అనేది పర్టికులర్ యాన్యులర్ మ్యాపింగ్ యూజ్ చేసుకుని మనకి ఏమంటే కంట్రోలర్ క్లాస్ అనేది రావడం అనేది జరుగుతుంది. వన్స్ కంట్రోలర్ క్లాస్కి వచ్చిన తర్వాత మనం ఇప్పుడు ఏమంటే కంట్రోలర్ క్లాస్లో
మనం ఏదైనా ఒక మెసేజ్ అనేది డిస్ప్లే చేసి అంటే ప్రాసెస్ చేసి మళ్ళీ ఏమంటే రిటర్న్ అనేది చేయాలి. దానికోసం ఏమంటే ఒక మెథడ్ అనేది క్రియేట్ అనేది చేసుకుందాం. ఏం మెథడ్ క్రియేట్ చేసుకుందాం అంటే పబ్లిక్ పబ్లిక్ వాయిడ్ డిస్ప్లే అనే మెథడ్ ని క్రియేట్ అనేది చేసుకుంటున్నాం. ఇక్కడ ASPLAY డిస్ప్లే ఇక్కడ ఏమంటే డిస్ప్లే అనేది క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ ఏమంటే మనకి మనము నేను ఏమంటే మోడల్ అట్రిబ్యూట్ నేను ముందే క్లియర్ గా చెప్పిన @model మనకి annotation లో నేను ఏమంటే ఒక 8 అంటే కాంపోనెంట్స్ స్ప్రింగ్ MVC కాంపోనెంట్స్ లో ఒక 8 కాంపోనెంట్స్ అని చెప్పింటా. ఒకటి వచ్చి ఏమంటే @model attribute ఇంకా చాలానే చెప్పింటా రిక్వెస్ట్ మ్యాపింగ్ అనేది. ఇక్కడ ఏమంటే నేను @model attribute అనేది యూజ్ చేస్తున్నాను. DL model కంట్రోల్ స్పేస్ మోడల్ అట్రిబ్యూట్ మనం ఏమంటే ఇక్కడ డెమో క్లాస్ ని డెమో అంటే DMO అనేది తీసుకుందాం. ఇక్కడ ఏమంటే మనకి బైండింగ్ చేసేదానికోసం ఈ మోడల్ అట్రిబ్యూట్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే మనకి యూజర్ దగ్గర నుంచి ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ దగ్గర నుంచి input.jsp ఫైల్ ఇక్కడ ఏమంటే నేను నేమ్ అనేది ఎంటర్ చేస్తే ఈ నేమ్ అనేది మనం పర్టికులర్ పోజో క్లాస్ లో ఉన్న వేరియబుల్ కి మనము అసైన్ అనేది చేయాలి. ఏమంటే నేను ఇక్కడ వేరియబుల్ అనేది క్రియేట్ చేయాలి. దానికోసం ఏమంటే ఇక్కడ వేరియబుల్ అనేది క్రియేట్ చేసుకుందాం. దానికోసం ఏమంటే ఇక్కడ మనం ఏంటంటే @model attribute అనే దాన్ని యూజ్ అనేది చేస్తాం. ఓకేనా. దానికి ముందు ఏమంటే మనకి ఇక్కడ మనం రిక్వెస్ట్ అనేది మ్యాపింగ్ అనేది చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి ఫ్రంట్ ఎండ్ నుంచి వచ్చే రిక్వెస్ట్ ని మనం ఇక్కడ మ్యాప్ చేయాలి. దీనికి మ్యాప్ చేస్తుంటే మనకి డిస్పాచర్ సర్వ్లెట్ ఏం చేస్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే హ్యాండ్లర్ మ్యాపింగ్ డిస్పాచర్ సర్వ్లెట్ నుంచి హ్యాండ్లర్ మ్యాపింగ్ అనేది హ్యాండ్లర్ మ్యాపింగ్ యొక్క వర్క్ ఏమంటే కంట్రోల్ క్లాస్ లో ఉన్న పర్టికులర్ దానికి మ్యాచ్ అనేది చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ అయితే పోస్ట్, గెట్ అయితే గెట్, ఇవంటే పర్టికులర్ మెథడ్ ని మ్యాపింగ్ అనేది చేయడమే హ్యాండ్లర్ మ్యాపింగ్ యొక్క వర్క్ అనేది. దానికోసం ఏమంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే రిక్వెస్ట్ మ్యాపింగ్ రిక్వెస్ట్ కంట్రోల్ స్పేస్ అనేది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ రిక్వెస్ట్ మ్యాపింగ్ అనేది వస్తుంది. ఈ రిక్వెస్ట్ మ్యాపింగ్ మనం మ్యాప్ అనేది చేయాలి. రిక్వెస్ట్ మ్యాపింగ్ వాల్యూ ఈక్వల్ టు మనం ఏంటంటే URL అనేది ఇక్కడ మెన్షన్ అనేది చేయాలి. మనం URL అనేది ఏమి ఇచ్చినాం BSK అనేది ఇచ్చినాం కాబట్టి URL అనేది BSK అనేది మెన్షన్ చేద్దాం. నెక్స్ట్ కామా మెథడ్ ఈక్వల్ టు రిక్వెస్టెడ్ మన అంటే ఏ మెథడ్ అంటే రిక్వెస్టెడ్ మెథడే కదా. దానికోసం అంటే REQUEST కంట్రోల్ స్పేస్ రిక్వెస్టెడ్ మెథడ్ రిక్వెస్ట్ మెథడ్ డాట్ మనం ఏంటి ఇక్కడ పోస్ట్ మెథడ్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ JSP ఫైల్ లో మనం ఏంటి పోస్ట్ మెథడ్ అని మెన్షన్ చేసినాం కాబట్టి మనం ఏంటి పోస్ట్ మెథడ్ ని ఇక్కడ మనం డిఫైన్ అనేది చేస్తాం. ఇదేమంటే పర్టికులర్ మెథడ్ ని మనకి ఏమంటే మ్యాపింగ్ అనేది చేస్తుంది. ఇప్పుడు నాకేమంటే ప్రింటర్ నుంచి వచ్చినప్పుడు మ్యాపింగ్ చేసుకుంటుంది. మ్యాపింగ్ చేసిన దాన్ని ఇక్కడ మనకి రిక్వెస్ట్ మ్యాపింగ్ అనేది మ్యాపింగ్ చేయడానికి యూజ్ అనేది అవుతుంది. మళ్ళీ వచ్చి ఇక్కడ మోడల్ అట్రిబ్యూట్ ఎందుకంటే మనకి పర్టికులర్ అంటే పోజో క్లాస్ మనం వచ్చిన వాల్యూని పోజో క్లాస్ కి బైండింగ్ చేయడానికి కోసం మనకి ఏమంటే అసైన్ చేసేదాని కోసం మనం అంటే @model attribute అనే కాంపోనెంట్ అనేది యూజ్ అనేది అవుతుంది. స్ప్రింగ్ MVC లో ఉన్న కాంపోనెంట్స్ అనేవి ఇప్పుడు ఏమంటే ఇక్కడ మనకి మ్యాపింగ్ అనేది చేయాలి. దానికోసం అంటే డెమో క్లాస్ లో మనం అంటే ఒక వేరియబుల్ అనేది క్రియేట్ అనేది చేసుకోవాలి. ఆ వేరియబుల్ క్రియేట్ చేసుకున్నప్పుడు మనకి వేరియబుల్ నేమ్ అనేది మనకి ఏమంటే మనం ఇక్కడ index.jsp లో మెన్షన్ చేసిన కీ నేమ్ అనేది కీ వాల్యూ అనేది ఇక్కడ నేమ్ అనేది మనకి ఏమంటే సేమ్ గా ఉండాలి. దానికోసం ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే ఇక్కడ ప్రైవేట్ స్ట్రింగ్ nm ఎందుకంటే మనకి ఇక్కడ కీ వాల్యూ index.jsp లో నేమ్ అనేది ఏమంటే మనం nm అనేది ఇచ్చినాం కాబట్టి సేమ్ ఇక్కడ మనం అంటే పోజో క్లాస్ లో మనం nm అనేది ఇస్తాం. ఇది ప్రైవేట్ మెథడ్ కాబట్టి డైరెక్ట్ గా యాక్సెస్ అనేది చేయలేం కాబట్టి దానికోసం అంటే గెటర్స్ అండ్ సెటర్స్ అనేది క్రియేట్ అనేది చేసుకుందాం. దానికోసం అంటే సోర్స్ లోకి వెళ్ళి మనం జనరేట్ గెటర్స్ అండ్ సెటర్స్ ఇక్కడ సెలెక్ట్ చేసి ఓకే అనేది చేద్దాం. ఓకే ఇప్పుడు ఏమంటే మనకి ఇక్కడ ఈ పోజో క్లాస్ అనేది కంప్లీట్ అనేది అయిపోయింది. దీన్ని కంట్రోల్ సేవ్ అనేది చేద్దాం. ఓకే ఇప్పుడు మనకి ఏమంటే ఇక్కడ మనం ఒక డిస్ప్లే మెథడ్ అనేది క్రియేట్ అనేది చేసుకున్నాం.
ఏమంటే మనం సమ్ కంటెంట్ అనేది డిస్ప్లే అనేది చేయాలి. దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే ఒక మెసేజ్ అనేది పాస్ చేద్దాం. SYSVT system.out.println inside INSID inside display method inside display method అని క్రియేట్ అనేది చేసుకున్నాం. ఇక్కడ మనకి ఏమంటే స్ట్రింగ్ string message MSG equal to new message is మనం ఏంటంటే న్యూ మెసేజ్ వచ్చి ఏమంటే మనం ఏం మెసేజ్ అనేది డిస్ప్లే చేయాలనుకుంటాం మనకి ప్రింట్ ఎండ్ లో దాన్ని ఇక్కడ మెన్షన్ అనేది చేస్తున్నాం. న్యూ మెసేజ్ ఈక్వల్ టు ప్లస్ మనకి నేమ్ అనేది వస్తుంది. ఆ నేమ్ ని మనం అంటే తీసుకోవాలి కాబట్టి దాన్ని ఏమంటే డెమో ఇక్కడ మనకి ఏమంటే రెఫరెన్స్ అనేది డెమో అనేది ఇచ్చినాం కాబట్టి డెమో డాట్ గెట్ ఎ నేమ్ జస్ట్ గెట్ ఎ నేమ్ అనేది ఇస్తాం. ఇక్కడ ఇదేమంటే మెసేజ్. ఈ మెసేజ్ ని మనం ఏంటి ఫ్రంట్ ఎండ్ లో డిస్ప్లే అనేది చేయాలి. డిస్ప్లే చేయాలంటే మనం ఏంటి మెథడ్ అనేది ఏమి ఉండాలి, మనకి వైడ్ మెథడ్ అనేది చేస్తాం, రిటర్న్ టైప్ మెథడ్ అనేది ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం ఏంటి మనకి ఆల్రెడీ కంట్రోల్ క్లాస్ అనేది వచ్చింది. కంట్రోల్ క్లాస్కి వచ్చిన తర్వాత మనం ఏంటి రిటర్న్ చేసినప్పుడు మోడల్ అండ్ వ్యూ ని ఆబ్జెక్ట్ ని మనం ఏంటి డిస్పాచర్ సర్వ్లెట్ కి రిటర్న్ అనేది చేస్తాం. దానికోసం ఏమంటే ఇక్కడ మనం ఏంటి ఇక్కడ void మెథడ్ కోసం మనం ఏంటి మోడల్ అండ్ వ్యూ మోడల్ అండ్ వ్యూ మనం అంటే మోడల్ అండ్ వ్యూ రూపంలో మనం అంటే డిస్పాచర్ సర్వ్లెట్ అనేది రిటర్న్ చేస్తున్నాం కాబట్టి మనకి ఈ మోడల్ అండ్ వ్యూ ని ఇంపోర్ట్ అనేది చేసుకుందాం. ఓకే, మోడల్ అండ్ వ్యూ ని ఇంపోర్ట్ అనేది చేసుకున్నాం. ఈ మోడల్ అండ్ వ్యూ లో రూపంలో మనం ఆబ్జెక్ట్ ని ఏమంటే మళ్ళీ డిస్పాచర్ సర్వ్లెట్ అనేది రిటర్న్ అనేది చేస్తున్నాం. దానికోసం అంటే ఇక్కడ నేనంటే మోడల్ అండ్ వ్యూ అనే ఆబ్జెక్ట్ ని క్రియేట్ అనేది చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం అంటే రిటర్న్ టైప్ మెథడ్ కాబట్టి మనం రిటర్న్ అనేది చేయాలి. RETURN రిటర్న్ న్యూ ఏం చేస్తామంటే మోడల్ అండ్ వ్యూ ఏమంటే ఇక్కడ మనకి ఏమంటే ఇక్కడ సక్సెస్ ఒక NMG కీ అనేది మెన్షన్ చేస్తాం. మళ్ళీ వచ్చేమంటే మనకి కావాల్సిన మెసేజ్ అనేది MSG. ఓకే, ఇక్కడ మనం ఏమంటే మెన్షన్ చేసినాము ఇది MSG అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. Ctrl+C Ctrl+V. ఇప్పుడు మనకి ఏమంటే రిటర్న్ చేసినప్పుడు మనకి ఏమంటే ఈ రిటర్న్ చేసిన వాల్యూ ఏమంటే ఒక ఫైల్ ని సెర్చ్ చేస్తుంది. అదేమంటే సక్సెస్ అనే ఫైల్ ని సెర్చ్ చేస్తుంది. లోపల మనం ఏమంటే ఈ కీ అనేది మెన్షన్ చేస్తుంటాం. ఈ కీని మనం డిఫైన్ చేస్తే మనకి ఏమంటే ఈ దీంట్లో ఉన్న మెసేజ్ అనేది డిస్ప్లే అనేది అవుతుంది. ఇదేమంటే మనకి ఇది మనం ఫ్రంట్ ఎండ్ లో మనం క్రియేట్ అనేది చేయాలి ఒక success.jsp ఫైల్ అనేది. ఇప్పుడు ఏమంటే ఇక్కడ నుంచి నేను ఏమంటే డిస్పాచర్ సర్వ్లెట్ అనేది రిటర్న్ అనేది చేస్తున్నా. ఎక్కడికంటే డెమో కంట్రోల్ క్లాస్ నుంచి మనం ఇక్కడ డయాగ్రామ్ చూసినట్లయితే మనకి క్లియర్ గా అర్థమవుతుంది. అంటే కంట్రోల్ క్లాస్ నుంచి మనం అంటే మోడల్ అండ్ వ్యూ ఆబ్జెక్ట్ లో మనం అంటే డిస్పాచర్ సర్వ్లెట్ అనేది రిటర్న్ అనేది చేస్తున్నాం. దానికోసం ఏమంటే ఇక్కడ మనకి డిస్పాచర్ సర్వ్లెట్ అనేది ఓపెన్ అనేది చేద్దాం. ఇక్కడ ఏమంటే మనకి డిస్పాచర్ సర్వ్లెట్ అనేది రిటర్న్ అనేది చేస్తున్నాం. రిటర్న్ అనేది చేసిన వాల్యూ మనకి ఏమంటే ఇక్కడ ఒక బీన్ అనేది క్రియేట్ అనేది చేసుకున్నాం. బీన్ అనేది క్రియేట్ చేసిన క్లాస్ నేమ్ అంటే మనకి నేను ఇక్కడ కింద డయాగ్రామ్ లో క్లియర్ గా చెప్తుంటా. మనకి వ్యూ రిజాల్వర్ అనేది డిస్పాచర్ సర్వ్లెట్ అనేది JSP ఫైల్ యూజ్ చేసినప్పుడు మనం వ్యూ రిజాల్వర్ అనేది క్రియేట్ అనేది చేసుకోవాలి. దానికోసం ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇక్కడ క్లాస్ నేమ్ అనేది మనం అంటే వ్యూ రిజాల్వర్ అనేది మనం ఫుల్లీ క్వాలిఫైడ్ యూజ్ క్లాస్ నేమ్ అనేది మెన్షన్ అనేది చేయాలి. అది ఎక్కడ అవైలబుల్ ఉంటుంది అనేది కూడా నేను క్లియర్ గా అనేది చెప్తాను. నెక్స్ట్ వచ్చి మనం అంటే ఇక్కడ ప్రాపర్టీస్ అనేది యూజ్ చేస్తాం. PROPERTY ప్రాపర్టీ నేమ్ ఈక్వల్ టు ప్రిఫిక్స్ PREFIX ప్రిఫిక్స్ నేమ్ ఈక్వల్ టు మనం అంటే ప్రిఫిక్స్ అనేది యూజ్ చేసినాం. ప్రిఫిక్స్ వాల్యూ ఈక్వల్ టు
ఇక్కడ మనం ఏం మెన్షన్ చేయలేదు నేను క్లియర్గా అనేది చెప్తాను. జస్ట్ ఒక 1 సెకండ్ వెయిట్ చేయండి. సేమ్ ప్రాపర్టీస్ సఫిక్స్ ఈక్వల్ టు దీన్ని కాపీ కంట్రోల్ సి కంట్రోల్ వి. ఏమంటే ప్రాపర్టీస్ నేమ్ సఫిక్స్, ఇక్కడ ఏమంటే సఫిక్స్ SUFFIX సఫిక్స్. ఇక్కడ మళ్ళీ వచ్చే మనం బీన్ ఓపెన్ చేసినాం కాబట్టి క్లోజ్ అనేది చేద్దాం. BEAN బీన్. ఇప్పుడు ఏమంటే మనకి బీన్ క్లాస్ వచ్చి మనం అంటే వ్యూ రిజాల్వర్ యొక్క ఫుల్లీ క్వాలిఫైడ్ క్లాస్ నేమ్ అనేది మెన్షన్ చేయాలి. దానికోసం ఏంటంటే మనం జస్ట్ ఇక్కడ కంట్రోలర్ క్లాస్కి వెళ్ళండి. కంట్రోలర్ క్లాస్కి వెళ్ళిన తర్వాత మీరు ఎక్కడ క్లిక్ చేసిన తర్వాత వ్యూ రిజాల్వర్ VIEW RES అని క్లిక్ చేసి మనం కంట్రోల్ స్పేస్ అనేది ఇస్తే ఓకే మనం పైన క్లిక్ చేసి సెర్చ్ చేద్దాం. VIEW RES. మనం అంటే కంట్రోల్ క్లాస్ లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళిన తర్వాత మనం అంటే ఇక్కడ వ్యూ రిజాల్వర్ అంటే మనకి దానికి ఒక వ్యూ రిజాల్వర్ అంటే దానికోసం ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే ఇంటర్నల్ రిసోర్స్ RESO మనకి క్లిక్ చేసి మనం అంటే కంట్రోల్ స్పేస్ అనేది క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు వచ్చి ఆటోమేటిక్గా ఏమంటే ఇంటర్నల్ రిసోర్స్ వ్యూ రిజాల్వర్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు ఇంటర్నల్ రిసోర్స్ వ్యూ రిజాల్వర్ అని క్లిక్ చేస్తే మనకి ఏమంటే org.springframework.web.servlet.view.internal resource view resolver అనేది ఉంటుంది. దీని యొక్క ఫుల్లీ క్వాలిఫైడ్ క్లాస్ నేమ్ అనేది మెయిన్ కాపీ అనేది చేసుకోండి. కంట్రోల్ సి కాపీ అనేది చేసుకున్న తర్వాత దీన్ని సేమ్ యాజ్ గా రిమూవ్ అనేది చేసేయండి. రిమూవ్ చేసిన తర్వాత మనం అంటే దీన్ని డిస్పాచర్ సర్వ్లెట్లోకి వెళ్ళి మనం ఏంటంటే బీన్ క్లాస్ అంటే వ్యూ రిజాల్వర్ క్లాస్ యొక్క నేమ్లో మనం మెయింటైన్ అనేది చేయాలి. ఇప్పుడు ఏమంటే మనం ఏంటి org.springframework.web.servlet.view.internal resource view resolver అనేది ఇక్కడ ఫుల్లీ క్వాలిఫైడ్ క్లాస్ ఏమని మెయింటైన్ చేసినాం. నెక్స్ట్ వచ్చి మనకి ఏమంటే ఇక్కడ ప్రిఫిక్స్ అంటే ఏమంటే మనకి ఇక్కడ మనం కంట్రోలర్ నుంచి ఏమంటే మోడల్ అండ్ వ్యూ గ్రూప్లో మనం అంటే రిటర్న్ అనేది చేసినాం. రిటర్న్ చేసిన తర్వాత మనం అంటే సక్సెస్ అనే ఒక ఫైల్ని మనం సెర్చ్ అనేది చేయాలి. సక్సెస్ అనే ఫైల్ ఆ సక్సెస్ ఫైల్ ఎక్కడ ఉంది అనేది మనం అంటే ఇక్కడ మనం మెయింటైన్ చేస్తాం. ప్రిఫిక్స్లో అంటే ఏ ఫోల్డర్లో ఉందని, సఫిక్స్లో ఏమంటే అది ఏ ఎక్స్టెన్షన్లో ఉందని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సక్సెస్ అనే ఫైల్ని మనం ఇంకా క్రియేట్ అనేది చేయలేదు కాబట్టి మనం సక్సెస్ అనే ఫైల్ వచ్చి ఎక్కడ క్రియేట్ చేయాలంటే మనకి ఇక్కడ వెబ్ INF ఫోల్డర్లో మనం అంటే సక్సెస్ అనే ఫైల్ని క్రియేట్ అనేది చేస్తాం. ఈ వెబ్ INF ఫోల్డర్లో మనం అంటే దానికోసం అంటే ఇక్కడ వెబ్ INF ఫోల్డర్ యొక్క పాత్ అనేది ఇక్కడ మెయింటైన్ చేయాలి. /web/inf ఇక్కడ ఏమంటే web/inf అనేది మనం మెయింటైన్ చేస్తాం. ఇక్కడ ఫోల్డర్ యొక్క నేమ్ అనేది ఓకే ఇక్కడ మనకి స్లాష్ అంటే అండర్ స్కోర్ వచ్చింది. ఓకే web/inf అనేది. నెక్స్ట్ వచ్చి మనం ఏ ఫైల్ని క్రియేట్ చేస్తామంటే మనం నార్మల్గా ఇక్కడ నేను చెప్పిన డయాగ్రామ్లో మనం రిటర్న్ చేసినప్పుడు వ్యూ రిజాల్వర్ అనేది యూజ్ చేస్తున్నామంటే మనము సక్సెస్ డాట్ అంటే మనం JSP ఫైల్ని యూజ్ చేస్తామండి. దానికోసం ఏమంటే ఇక్కడ మనకి ప్రిఫిక్స్లో .JSP మనం JSP ఫైల్ అనేది యూజ్ చేస్తాం కాబట్టి .extension JSP ఫైల్ అనేది మెయింటైన్ చేస్తాం. ఇప్పుడు ఏమంటే మనకి సేమ్ యాక్సిస్గా మనకి ఏమంటే ఇక్కడ వరకు కంప్లీట్ అనేది అయిపోయింది. నెక్స్ట్ వచ్చి మనం డిస్ప్లే చేయాలి. సక్సెస్ మనకి డిస్ప్లే సక్సెస్ అయినప్పుడు మనం అంటే మెసేజ్ అనేది డిస్ప్లే చేయాలి. దానికోసం ఏంటి మనం ఏమంటే ఒక వెబ్ INF ఫోల్డర్లో మనం కంట్రోల్ N అనేది క్లిక్ చేసి JSP ఫైల్ అనేది సెర్చ్ చేద్దాం. JSP ఫైల్ సెర్చ్ చేసిన తర్వాత మనం అంటే ఇక్కడ సక్సెస్ success.jsp అనేది మనకి success.jsp అంటే మనకి ఇక్కడ ఏమంటే మనకి ఆల్రెడీ మనకి ఎక్స్టెన్షన్ అనేది ఆటోమేటిక్గా రావడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం జస్ట్ సక్సెస్ అనేది మెన్షన్ చేసి ఎంటర్ అనేది చేద్దాం. ఎంటర్ చేస్తే మనకి ఏమంటే ఇక్కడ success.jsp ఫైల్ అనేది క్రియేట్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఏమంటే మనకి ఇక్కడ సేమ్ యాస్టిస్గా మనం అంటే ఈ టైటిల్ని రిమూవ్ అనేది చేద్దాం. రిమూవ్ చేసిన తర్వాత మనం అంటే ఇక్కడ ఒక మెసేజ్ అనేది పాస్ చేద్దాం. h1 సేమ్ మనకి ఏమంటే HTML ట్యాగ్ ఏ విధంగా యూజ్ చేస్తాం మనం ఇక్కడ ఒక
జేఎస్పీలకు చాలా వరకు ఏమంటే అలానే యూజ్ చేస్తాం. జస్ట్ ఏమంటే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన డేటాని డిస్ప్లే చేసేదానికోసం మనం అంటే సమ్ కంటెంట్స్ అనేది సమ్ అడిషనల్ స్మాల్ ట్యాగ్స్ అనేది యూజ్ చేసుకుంటాం ఇక్కడ అంతే. ఇక్కడ ఏమంటే H1 లో మనం ఒక మెసేజ్ ఇదేమంటే H1 లో మనం అంటే ఒక మెసేజ్ అనేది పాస్ చేద్దాం. ఒకవేళ మనకి మనం ఇచ్చిన కంటెంట్ లో వచ్చిన మెసేజ్ అనేది డిస్ప్లే కాకపోతే ఇది మెసేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ చెక్ చేసుకునే దానికోసం మెసేజ్ అనేది పాస్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చి ఒక ఫాంట్ FONT ఫాంట్ అనేది ఒకటి క్రియేట్ చేసుకున్నాం. కలర్ వచ్చేమంటే COLOR కలర్ ఈక్వల్ టు గ్రీన్ అనేది ఇద్దాం. గ్రీన్ సైజ్ ఈక్వల్ టు 10 అనేది ఇద్దాం. ఓకే, ఇప్పుడు ఏమంటే మనకి మనం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన డేటాని డిస్ప్లే చేయాలంటే దానికోసం అంటే డాలర్ మనం అంటే ఇక్కడ ఒక కీ అనేది మెన్షన్ చేసినాం. ఒక ఫ్లవర్ బ్రాకెట్ లోపల మెన్షన్ చేయాలి. దానికోసం ఏమంటే ఇక్కడ జస్ట్ కంట్రోలర్ క్లాస్ డెమో కంట్రోలర్ క్లాస్ లో మనం ఇక్కడ ఒక మెసేజ్ అనేది NMG అనేది మెన్షన్ చేసినాం. ఈ NMG ని మనం అక్కడ మెన్షన్ చేసినామంటే ఆటోమేటిక్ గా ఈ మెసేజ్ లో మనం ఏ వాల్యూ అనేది మెన్షన్ చేసినామో ఆ వాల్యూ అనేది మనకి డిస్ప్లే అనేది అవుతుంది. దానికోసం success.js అనేది ఓపెన్ చేసుకుని ఇక్కడ NMG ఓకే. ఇప్పుడు ఏమంటే మనం కంట్రోల్ సేవ్ అనేది చేసినాం. ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి వచ్చి ఎలా ప్రాసెస్ జరుగుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను డయాగ్రామాటికల్ పరంగా. మళ్ళీ ఒకసారి అండర్స్టాండ్ అనేది చేసుకొని మళ్ళీ మనం రన్ అనేది చేసి చూద్దాం. దానికోసం ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే అన్ని ఫైల్స్ సేవ్ అనేది చేసుకుందాం. Control S save, index.html file Control S save, dispatcher save, web.sl save. ఓకే, మనం ఏమంటే ఇప్పుడు ఒక ఆర్డర్ ప్రకారంలో మనం పెట్టుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే ఇండెక్స్ డాట్ మనకి ఏమంటే ఇక్కడ డయాగ్రామాటికల్ పరంగా క్లియర్ గా చూసుకోండి. మనకి ఏమంటే క్లయింట్ అనేది మనకి ఏమంటే వెబ్ పేజ్ లో ఏదైనా ఒక రిక్వెస్ట్ అనేది ప్రాసెస్ చేస్తే ఆ రిక్వెస్ట్ అనేది మనకి వెబ్ కంటైనర్ ద్వారా మనకి ఏమంటే డిస్పాచర్ సర్వ్లెట్ అనేది రావడం జరుగుతుంది. వెబ్ కంటైనర్ ద్వారా సేమ్ యాస్టిస్ గా మనకి ఏమంటే index.jsp లో మనం ఏదైనా ఒక రిక్వెస్ట్ అనేది ఏమంటే నేమ్ ఎంటర్ చేసి రిక్వెస్ట్ అనేది సెండ్ చేస్తే ఈ రిక్వెస్ట్ అనేది వెబ్ కంటైనర్ అంటే web.xml ఫైల్ ద్వారా మనకి ఏమంటే డిస్పాచర్ సర్వ్లెట్ అనేది రావడం జరుగుతుంది. వన్స్ డిస్పాచర్ సర్వ్లెట్ వచ్చిన తర్వాత ఈ డిస్పాచర్ సర్వ్లెట్ పర్టికులర్ ఆంగులర్ మ్యాపింగ్ యూజ్ చేసుకొని అంటే డిస్పాచర్ సర్వ్లెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరిఫై అనేది చేస్తుంది URL కరెక్ట్ గా ఉందా లేదని. వెరిఫై చేసిన తర్వాత పర్టికులర్ ఆంగులర్ మ్యాపింగ్ యూజ్ చేసుకొని కంట్రోలర్ లో మ్యాపింగ్ అనేది చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఇప్పుడు మనకి ఇక్కడ డిస్పాచర్ సర్వ్లెట్ పర్టికులర్ మ్యాపింగ్ అనేది యూజ్ చేసుకొని డెమో కంట్రోలర్ లో మనకి ఏమంటే ఇక్కడ రిక్వెస్ట్ మ్యాపింగ్ అనేది యూజ్ చేస్తున్నాం కాబట్టి అనోటేషన్ ఇక్కడ పర్టికులర్ పోస్ట్ మెథడ్ అయితే పోస్ట్ URL ని మనకి ఇక్కడ ఏమంటే మ్యాపింగ్ అనేది చేస్తుంది. ఇక్కడ ఆంగులర్ మ్యాపింగ్ యొక్క వర్క్ అంటే ఇది. ఓకేనా, ఇప్పుడు ఏమంటే మనకి నెక్స్ట్ ప్రాసెస్ ఏముంది, ఇక్కడ కంట్రోలర్ క్లాస్ లో మనకి ఏదైనా ఒక మెసేజ్ డిస్ప్లే అయితే అది రిక్వెస్ట్ అంటే మోడల్ అండ్ వ్యూ ఆబ్జెక్ట్ లో మనకి ఏమంటే మళ్ళీ డిస్పాచర్ సర్వ్లెట్ కి ట్రాన్స్ఫర్ అనేది అవ్వడం జరుగుతుంది. సేమ్ యాస్టిస్ గా మనం అంటే ఇక్కడ మోడల్ అండ్ వ్యూ అనే ఆబ్జెక్ట్ రూపంలో మనం అంటే మళ్ళీ రిటర్న్ అనేది చేస్తున్నాం డేటాని. ఈ రిటర్న్ చేసిన డేటా అనేది మనకి ఏమంటే డిస్పాచర్ సర్వ్లెట్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనం ఏమంటే ఏ ఫైల్లో మనకి డిస్ప్లే అవ్వలేదనుకో ఇక్కడ మెయింటైన్ అనేది చేసినాం కాబట్టి మనకి వన్స్ డిస్పాచర్ సర్వ్లెట్ రావడం జరుగుతుంది. డిస్పాచర్ సర్వ్లెట్ లో మనం అంటే ఇక్కడ వ్యూ రిజాల్వర్ అనేది యూజ్ చేసుకున్నాం కాబట్టి JSP ఫైల్, ఆ JSP ఫైల్ ఎక్కడ ఉందంటే మనకి వెబ్ INF ఫోల్డర్ లో ఉంది. ఆ JSP యొక్క ఎక్స్టెన్షన్ అనేది ఇక్కడ మెయింటైన్ అనేది చేసినాం సఫిక్స్ లో. ఇప్పుడు ఏమంటే సేమ్ యాక్సెస్ కి ఇదేమంటే success.jsp ఫైల్ ని మనకి సెర్చ్ చేస్తుంది. సెర్చ్ చేసి మనకి ఏమంటే మనకి success.jsp ఫైల్ అనేది రావడం జరుగుతుంది. అంటే మనకి ఇక్కడ వ్యూ అనేది రావడం జరుగుతుంది. వ్యూ లో వచ్చి మనకి ఏమంటే క్లయింట్ కావాల్సిన డేటా అనేది మనకి ఇక్కడ ఏమంటే డిస్ప్లే అనేది రావడం జరుగుతుంది. ఇదేమంటే మనకి ప్రాసెస్ అయ్యే ప్రొసీజర్ అనేది ఇప్పుడు మనకి క్లియర్ గా వచ్చి అర్థమైంది అనుకుంటే ఇప్పుడు మనం సేవ్ అనేది అన్ని చేసినాం. ఇప్పుడు మనం అంటే రన్ అనేది చేసి చెక్ చేసి చూద్దాం. దానికోసం అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే మన యొక్క ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి రన్ ఆన్ సర్వర్ అనేది ఇద్దాం. సర్వర్ ఇచ్చిన తర్వాత మనం ఒక న్యూ మాన్యువల్ సర్వర్ అనేది క్రియేట్ అనేది చేసుకుంటున్నాం. సేమ్ మనం అంటే వర్షన్ Tomcat 8.0 ఫినిష్ అనేది చేద్దాం.
ఓకే, ఫినిష్ అనేది చేసినాం. మళ్ళీ మనకి ఏమంటే ఇక్కడ వచ్చేమంటే మనకి సమ్ జార్ ఫైల్స్ అనేది లోడ్ అనేది అవుతుంది. ఇక్కడ కింద మనకి చూసినట్లయితే క్లియర్ గా కనిపిస్తుంది. జస్ట్ కొంచెం వెయిట్ అనేది చేయండి. ఓకే, లోడింగ్. ఓకే, ఇక్కడ మనకి ఏమంటే రీఫ్రెష్ అడాప్టర్స్ మళ్ళీ 52%, ఇంకా 52% లోనే ఉంది. జస్ట్ ఒక 1 మినిట్ అనేది వెయిట్ అనేది చేయండి, ఎందుకంటే అది ఇచ్చి లోడింగ్ అనేది బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ఫైల్స్ అన్ని లోడింగ్ అనేది చేసుకుంటుంది. ఓకే, ఇప్పుడైతే మనకి ఏమంటే లోడ్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనకి రన్ అనేది అవుతుంది. ఓకే, ఆల్రెడీ అడ్రస్ ఇస్ బిల్డ్ అంటే ఒకసారి మనం అంటే స్టాప్ చేసి సర్వర్ ని మళ్ళీ రన్ అనేది చేద్దాం. ఎందుకంటే ఇది వచ్చేమంటే బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ ప్రాసెస్ అయినప్పుడు ఆల్రెడీ 2 టైమ్స్ రన్ అయినట్టుంది. ఓకే, ఇది కొంచెం లోడ్ అనేది కానీ దాని తర్వాత రన్ అనేది చేసి చూద్దాం. ఓకే, నేను ఏమంటే ఇక్కడ సర్వర్ ని మళ్ళీ స్టాప్ అనేది చేస్తున్నా. యూ హ్యావ్ హోస్ట్ 23 టౌన్కర్ సర్వర్ ఫెయిల్ టు స్టార్ట్. ఓకే, ఇప్పుడు ఏమంటే మనం క్లియర్ అనేది చేసుకుని మళ్ళీ రన్ అనేది చేద్దాం. క్లియర్. ఓకే, ఇప్పుడు ఏమంటే మనం సేమ్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి రన్ ఆన్ సర్వర్. న్యూ మాన్యువల్ గా సర్వర్ అనేది సెలెక్ట్ అనేది చేసుకుంటున్నా. ఫినిష్. ఈ సర్వర్ అనేది స్టార్ట్ అవడానికి కొంచెం టైం అనేది పడుతుంది. జస్ట్ సమ్ సెకండ్ వెయిట్ అనేది చేయండి. ఓ మై గాడ్, సేమ్ ప్రాబ్లమ్. ఎందుకంటే నా ల్యాప్టాప్ లో ఏమంటే సర్వర్ అనేది కొంచెం సమ్ టైమ్స్ అనేది స్టార్ట్ అవడానికి 45 సెకండ్స్ లేట్ అయితే ఆటోమేటిక్ ఏమంటే ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అనేది అయిపోతుంది. కాబట్టి నేను ఒకసారి మళ్ళీ ఏమంటే ఈ టోటల్ ప్రాసెస్ ని క్లోజ్ అనేది చేసి మళ్ళీ స్టార్ట్ అనేది చేస్తాయి క్లిప్స్ ని. అప్పుడు మనం చెక్ చేసి చూద్దాం. ఓకే, స్టార్ట్ సేవింగ్. మళ్ళీ ఏమంటే క్లోజ్ చేసి మళ్ళీ మనం ఎక్లిప్స్ అనేది ఓపెన్ చేసి చూద్దాం. ఓకే, మనకి ఏమంటే ఓపెన్ అనేది అయిపోయింది. మళ్ళీ ఇక్కడ ఏమంటే లోడ్ అనేది అవుతుంది. ఓకే, కంప్లీట్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనం అంటే మళ్ళీ స్ప్రింగ్ లైఫ్ ని మనం అంటే రైట్ క్లిక్ ఇచ్చి రన్ యాజ్. రైట్ క్లిక్ ఇచ్చి రన్ యాజ్ రన్ ఆన్ సర్వర్ సెలెక్ట్ చేసుకుని నేను అంటే మాన్యువల్ గా ఒక న్యూ సర్వర్ ని సెలెక్ట్ అనేది చేస్తున్నా. అపాచీ టామ్కాట్ సర్వర్ 8.0 వర్షన్. ఫినిష్. ఫాస్ట్ గా లోడ్ అవ్వు. ఇంతవరకు లోడ్ అవుతుంది. దాని తర్వాత సేమ్ ప్రాబ్లమే రావడం జరుగుతుంది చాలా సార్లు. చూద్దాం వాట్ హ్యాపెన్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి ఏమంటే ఆటోమేటిక్ గా రన్ అనేది అవడం జరిగింది. మనకి ఏం ఎర్రర్ అనేది రావడం అనేది లేదు. జస్ట్ రన్ అనేది అవ్వడం జరిగింది. ఇప్పుడు మనం అంటే ఒక నేమ్ ఎంటర్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ TIRUPATHI తిరుపతి అనేది ఎంటర్ చేస్తున్నా. రిక్వెస్ట్ అనేది చేద్దాం. రిక్వెస్ట్ చేసినప్పుడు మనకి ఏమంటే మెసేజ్ అనేది డిస్ప్లే కావాలి. కానీ ఇక్కడ ఏమంటే మనకి మెసేజ్ అనేది డిస్ప్లే అనేది కాలేదు.
ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ కుడ్ నాట్ బి ఓపెన్ సర్వర్ కంటైన్స్ రిసోర్సెస్ వెబ్ INF డిస్పాచర్ సర్వ్లెట్ XML. వై ఓకే ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి ఏమంటే డిస్పాచర్ సర్వ్లెట్ XML అనేది నేను ఇక్కడ ఏమంటే .txt అనేది పెట్టినారు. ఓకే, ఈ .txt అనేది ఉండేది నేను ఎక్స్టెన్షన్ అనేది చూసుకోలేదు. మీరు కూడా రీనేమ్ అనేది చేసుకోండి. .txt ని రిమూవ్ అనేది చేసేయండి. రిమూవ్ చేస్తేనే మీకు వర్క్ అనేది అవుతుంది. అప్పుడు నేను అనుకున్నాను, ఎందుకంటే సేమ్ ఫైల్ ఏమంటే మనకి జస్ట్ ఒక టెక్స్ట్ ఫైల్ లాగా ఓపెన్ అయింది XML అని. ఓకే, ఇప్పుడు చూసినట్లయితే మనకి క్లియర్గా అనేది కలర్ఫుల్గా రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, జస్ట్ మీరు వచ్చి ఈ .txt ఉన్న ఫైల్ని ఇంపోర్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏమంటే ఇక్కడ ఇప్పుడు వెబ్ INF ఫోల్డర్లో యాడ్ చేసినప్పుడు మీరు ఏమంటే .txt ని ఎక్స్టెన్షన్ని రిమూవ్ అనేది చేసేయండి. .xml అనేది మాత్రమే పెట్టండి, లేకపోతే సేమ్ ఎర్రరే మీకు రావడం అనేది జరుగుతుంది. చూసినట్లయితే ఇక్కడ మనకి ఏమంటే డిస్పాచర్ సర్వ్లెట్ XML ఫైలే లేదనేది వస్తుంది. మనకు ఉండింది కానీ ఏమంటే అక్కడ ఏమంటే .txt అనేది ఉంది కాబట్టి ప్రాబ్లం అనేది రావడం జరిగింది. సేమ్ మనం ఏమంటే Ctrl+S సేవ్ అనేది చేద్దాం. సేవ్ అనేది చేస్తున్నాం. సేవ్ అనేది చేసిన తర్వాత మనకి ఆటోమేటిక్గా రీలోడ్ అవుతుంది. మనం చూద్దాం. లేకపోతే మనం బ్యాక్ అనేది వచ్చి మళ్ళీ రీఫ్రెష్ అనేది చేద్దాం. రీఫ్రెష్ చేసి మళ్ళీ వచ్చేమంటే రిక్వెస్ట్ అనేది సెండ్ చేస్తున్నాం. ఇక్కడ మనకి ఏమంటే రీఫ్రెష్ చేసి నేను మళ్ళీ రిక్వెస్ట్ అనేది సెండ్ చేసిన. ఇక్కడ మనకి ఏమంటే ఆటోమేటిక్గా లోడ్ అనేది అవుతుంది. ఓకే, ఇప్పుడు చూసినట్లయితే మనకి ఏమంటే ఇన్సైడ్ డిస్ప్లే మెథడ్ మనకి ఏమంటే మెసేజ్ అనేది డిస్ప్లే అయింది. మెసేజ్ తర్వాత @NMG. ఓకే ఫ్రెండ్స్, మనం ఇంకొక మిస్టేక్ వచ్చేసినాం. success.jsp లో ఏం మిస్టేక్ చేసినామంటే మనకు డాలర్ పెట్టాల్సింది మనం @ పెట్టినాం అనుకుంటా, అందుకే. ఓకే, ఇప్పుడు ఏమంటే మనం $మెసేజ్ అనేది ప్రింట్ చేసినాం. సేవ్ అనేది చేద్దాం. సేవ్ అనేది చేసిన తర్వాత మళ్ళీ మనం రీఫ్రెష్ అనేది చేసి ఓకే మనం బ్యాక్ వెళ్ళి రీఫ్రెష్ అనేది చేద్దాం. ఇప్పుడు ఏమంటే మనం ఏదైనా ఒక మెసేజ్ అనేది పాస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఏదైనా మెసేజ్ అంటే ఆంధ్రప్రదేశ్ అనేది పాస్ చేస్తాం. ప్రదేశ్. ఓకే, ఇప్పుడు చూసినట్లయితే మనకి ఏమంటే మై న్యూ మెసేజెస్ ఆంధ్రప్రదేశ్ అనేది మనకి డిస్ప్లే అనేది అయింది. ఓకే ఫ్రెండ్స్, అంటే ఇప్పుడు మనకి ఏమంటే క్లియర్గా మనకి ఏమంటే వర్క్ అనేది అయింది. మన యొక్క ప్రాజెక్ట్లో మనకి ఎక్కడ ఎర్రర్ అనేది రాలేదు. ఎందుకంటే దీనికి ముందు వచ్చి ఎందుకంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే ఇక్కడ 2 మిస్టేక్స్ అనేది చేసినాం. ఏమంటే ఒకటి వచ్చి ఏమంటే డిస్పాచర్ సర్వ్లెట్ .xml ఫైల్ .txt అనేది ఉంది. మీరు వన్స్ యాడ్ చేసినప్పుడే ఆ .txt ని రిమూవ్ చేసి యాడ్ అనేది చేసుకోండి. నెక్స్ట్ వచ్చి ఏమంటే మనకి success.jsp లో మనం ఏమంటే డాలర్ పెట్టాల్సింది @ అనే సింబల్ని పెట్టినాం కాబట్టి మనకి ఎర్రర్ అనేది రావడం లేదు. ఇప్పుడు ఏమంటే మనకి సక్సెస్ఫుల్గా అనేది వర్క్ అనేది ఇన్సైడ్ డిస్ప్లే మెథడ్కు మనకి ఏమంటే వర్క్ అనేది అయింది. మనం కావాలంటే ఇంకొకసారి ఈ dispatcher.servletని success.jsp ని రిమూవ్ చేసి మనం ఒక న్యూ మెసేజ్ అనేది మళ్ళీ రీఫ్రెష్ చేసి ఒక న్యూ మెసేజ్ అనేది పాస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేది కాబట్టి ఇండియా అనేది ఇద్దాం. INDIA ఇండియా చూస్తే మై న్యూ మెసేజెస్ ఇండియా అనేది మనకి వర్క్ అనేది అయింది. ఈ ప్రాసెస్ అనేది ఏ విధంగా జరుగుతుందంటే మనకి ఫస్ట్ క్లయింట్ అంటే మనం వెబ్ పేజ్లో మనం ఏమంటే రిక్వెస్ట్ అనేది మెన్షన్ చేసినాం. ఆ రిక్వెస్ట్ అనేది వెబ్ కంటైనర్ ద్వారా మనకి ఏమంటే డిస్పాచర్ సర్వ్లెట్ అనేది రావడం జరుగుతుంది. డిస్పాచర్ సర్వ్లెట్ నుంచి మనకి హ్యాండ్లర్ మ్యాపింగ్ అనేది హ్యాండ్లర్ మ్యాపింగ్ టు కంట్రోల్ అనేది కంట్రోల్ నుంచి మనం మోడల్ అండ్ వ్యూ ఆబ్జెక్ట్ యూజ్ చేసుకుని మనకి మళ్ళీ డిస్పాచర్ సర్వ్లెట్ అనేది రావడం జరుగుతుంది. ఏమంటే మనం JSP ఫైల్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మనకి వ్యూ రిజాల్వర్ అనేది యూజ్ అనేది అవుతుంది. ఈ వ్యూ రిజాల్వర్ యూజ్ చేసుకొని మనం అంటే వ్యూలో మనం అంటే డిస్ప్లే అనేది చేస్తాం మెసేజ్. సేమ్ ఇక్కడ మనకి ప్రోగ్రామెటికల్ పరంగా చెప్పినట్లయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే index.jsp ఫైల్ ఇది వచ్చి మనం అంటే ఫ్రంట్ ఎండ్లో మనం అంటే ఇక్కడ మనం మెసేజ్ అనేది క్లయింట్ అనేది ఏదైనా ఒక రిక్వెస్ట్ ఇస్తే ఈ రిక్వెస్ట్ అనేది web.xml ఫైల్ ద్వారా మనం ఇప్పుడు ఆల్రెడీ మెన్షన్ చేసినాం డిస్పాచర్ సర్వ్లెట్ అనేది వెళ్తుంది. ఈ డిస్పాచర్ సర్వ్లెట్కి వెళ్ళిన తర్వాత మనం అంటే డిస్పాచర్ సర్వ్లెట్లో మనం ఇక్కడ అంటే బేస్ ప్యాకేజ్ అనేది మెన్షన్ చేసినాం. అంటే మనకి స్టీరియోటైప్ అంటే మనకి డెమో కంట్రోల్లో స్టీరియోటైప్ యానిటేషన్ యూజ్ చేసినాం కాబట్టి మనకి డైరెక్ట్గా డెమో కంట్రోలర్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ డెమో కంట్రోలర్లో మనకి ఏమంటే పర్టికులర్గా మనం అంటే రిక్వెస్ట్ మ్యాపింగ్ అనేది మెన్షన్ చేసినాం. ఈ రిక్వెస్ట్ మ్యాపింగ్ని పర్టికులర్గా ఏమంటే ఈ డిస్పాచర్ సర్వ్లెట్లు అనేది హ్యాండ్లర్ మ్యాపింగ్ని యూజ్ చేసుకొని మనకి ఏమంటే ఈ మ్యాపింగ్కి అంటే ఈ మెథడ్కే పర్టికులర్గా మ్యాచ్ అనేది చేస్తుంది. ఇక మనం అంటే దానికోసం అంటే URL మెన్షన్ చేసినాం. మళ్ళీ వచ్చి మెథడ్ అనేది పోస్ట్ మెథడ్ అనేది డిఫైన్ అనేది చేసినాం కాబట్టి నెక్స్ట్ వచ్చి మనకి ఏమంటే ఇక్కడ
ఫ్రంట్ ఎండ్ లో నుంచి వచ్చిన డేటాని మనకేమంటే డెమోకి మనకేమంటే model అట్రిబ్యూట్ అనేది మనకి బైండ్ అనేది చేస్తుంది. అంటే మనకి ఫ్రంట్ ఎండ్ లో nm అనేది కీ ఇచ్చినాం కాబట్టి సేమ్ కీ అనేది మనకి వేరియబుల్ నేమ్ అనేది సేమ్ గా ఉంటుంది కాబట్టి మనకి ఏమంటే మ్యాచ్ అనేది చేసుకుంటుంది. మ్యాచ్ చేసిన తర్వాత ఆ డేటాను వచ్చి ఏమంటే ఇక్కడ మనకి డెమో డాట్ ఇక్కడ డెమో డాట్ జేవాలో మనకి ఏమంటే ఇక్కడ నేమ్ అనేది ఈ స్ట్రింగ్ లో మనకి స్టోర్ అనేది అవుతుంది. వన్స్ స్టోర్ అయిన తర్వాత మనం ఏంటంటే ఇక్కడ ఒక మెసేజ్ అనేది పాస్ చేసినాం. ఇన్సైడ్ డిస్ప్లే మెథడ్ అనేది ఇక్కడ మనకి వర్క్ అవుతుంది కాబట్టి మనకి డిస్ప్లే అనేది అవుతుంది. నెక్స్ట్ వచ్చి ఈ స్ట్రింగ్ లో మనం ఏంటంటే ఒక న్యూ మెసేజ్ అనేది పాస్ చేసినాం. న్యూ మెసేజ్ ఈక్వల్ టు డెమో డాట్ గెట్ నేమ్. అంటే మనకి ఫ్రంట్ ఎండ్ నుంచి వచ్చిన డేటా అనేది మనకి నేమ్ లో సేవ్ అయింది కాబట్టి మనం ప్రైవేట్ వేరియబుల్స్ కాబట్టి డైరెక్ట్ గా యాక్సెస్ అనేది చేయలేము. దానికోసం అంటే గెట్ మెథడ్ గెటర్స్ అండ్ సెటర్స్ యూజ్ చేస్తాం కాబట్టి గెట్ ని యూజ్ చేసుకుని అంటే డేటాని ఫిచ్ అనేది చేసుకుంటున్నాం. ఈ ఫిచ్ చేసిన డేటా అనేది మనకి మెసేజ్ లో స్టోర్ అనేది అవుతుంది. ఈ మెసేజ్ లో స్టోర్ అయ్యింది మనం ఏంటంటే రిటర్న్ అంటే మోడల్ అండ్ వ్యూ ఆబ్జెక్ట్ లో మనం ఏంటంటే రిటర్న్ అనేది చేస్తున్నాం డిస్పాచర్ సర్వ్లెట్ కి. డిస్పాచర్ సర్వ్లెట్ కి రిటర్న్ చేసినప్పుడు మనకి ఏమంటే మళ్ళీ డిస్పాచర్ సర్వ్లెట్ కి అనేది వెళ్తుంది. డిస్పాచర్ సర్వ్లెట్ లో మనం ఏంటంటే JSP ఫైల్ లో మనం ఏంటంటే డిస్ప్లే చేయాలి కాబట్టి వ్యూ రిజాల్వర్ అనేది యూజ్ అనేది చేస్తున్నాం. ఇక్కడ ఏమంటే ఆ JSP ఫైల్ ఎక్కడ ఉంటుందంటే వెబ్ అనే ఫోల్డర్ లో మనకు ఉంటుంది కాబట్టి అక్కడ ఫోల్డర్ నేమ్ అనేది మనం ప్రిఫిక్స్ లో మెన్షన్ అనేది చేసినాం. మళ్ళీ అది ఏ ఎక్స్టెన్షన్ లో ఉంటుందంటే JSP ఎక్స్టెన్షన్ లో కాబట్టి సఫిక్స్ లో అనేది మెన్షన్ అనేది చేసినాం. ఇప్పుడు ఏమంటే డైరెక్ట్ గా మనకి ఏమంటే సక్సెస్ఫుల్ గా వర్క్ అయింది కాబట్టి మనకి success.jsp ఫైల్ ని ఇక్కడ మనకి ఏమంటే ఏ ఫైల్ ని యూజ్ చేసుకుంటే మనకి సక్సెస్ అనే ఫైల్ ని సెర్చ్ అనేది చేయాలి కాబట్టి success.jsp ఫైల్ ని సెర్చ్ చేస్తుంది. వన్స్ ఈ success.jsp ఫైల్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం ఒక మెసేజ్ అనేది పాస్ చేసినాం కాబట్టి మనకి ఒక మెసేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. మళ్ళీ వచ్చి మనం అంటే ఇక్కడ NMG అంటే ఇక్కడ ఒక కీ అనేది మెన్షన్ చేసి ఉంటాం డెమో కంట్రోలర్ లో. ఈ కీ అనేది NMG కి మనం ఏంటి ఇక్కడ ఈ వాల్యూ అనేది అసైన్ అయి ఉంటుంది. మనం ఎప్పుడైతే ఇక్కడ success.jsp లో మనం కీని ప్రింట్ అవుట్ అనేది చేస్తాము మనకి అప్పుడు దాంట్లో ఉన్న మెసేజ్ అనేది డిస్ప్లే అనేది అవుతుంది యూజర్ కి. ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటా. మనకి ఏం మెన్షన్ చేసినామో అది మనకి ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది. ఇదే ఫ్రెండ్స్ మనకి స్ప్రింగ్ రిక్వెస్ట్ ప్రాసెసింగ్ లైఫ్ సైకిల్ అనేది ప్రోగ్రామటికల్ పరంగా మళ్ళీ మనం థియరిటికల్ పరంగా మనం క్లియర్ గా అనేది నేర్చుకున్నాం. ఇంతటితో మనకి ఏమంటే ఒక ఫ్రెషర్ గా నార్మల్ గా మీరు వెళ్తే మీకు స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ లో స్ప్రింగ్ MVC లో ఉన్న కాన్సెప్ట్స్ అనేది అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అనేది చేసిన ఆల్రెడీ. ఇంకా మీకు స్ప్రింగ్ బూట్ అనేది నెక్స్ట్ నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి ముందు ఏమంటే మనం స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ లో స్ప్రింగ్ MVC లో ఉన్న ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేది క్లియర్ గా తెలుసుకొని మనం దాని తర్వాత స్ప్రింగ్ బూట్ అనేది నేర్చుకున్నాం. చాలా మంది ఏమంటే కామెంట్ లో వచ్చి మెన్షన్ చేసినారు మనకి అంటే డెఫినేషన్ రాసి ఎక్స్ప్లెయిన్ అనేది చేయమని. మనం ఇక్కడ మిస్ అయిన డెఫినేషన్స్ అన్ని నేనేమంటే ఇంటర్వ్యూ చెప్పిన క్వశ్చన్ లో మనం ఎక్కడేమంటే డెఫినేషన్స్ అనేది క్లియర్ గా అనేది మెన్షన్ అనేది చేసింటే మీరు అక్కడ చూసి క్లియర్ గా అనేది డెఫినేషన్స్ అనేది నేర్చుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. బై బై.